సార్ కోర్ట్ మూవీ అందరి ప్రేక్షకుల్ని అలరించిన మూవీ, గ్రాండ్ సక్సెస్ అయితే అయింది. ఇంతటి సక్సెస్ రావడానికి క్రెడిట్ అంటే ఎవరికి ఇస్తారు మీరు? అది అంటే ఒక్కోసారి ఎన్నో ఏళ్ళు తరబడి పనిచేసిన ఇండస్ట్రీలో సడన్గా అప్పటిదాకా రాని రికగ్నిషన్ ఒక క్యారెక్టర్కి వస్తుందన్నమాట. అంటే ఒక లైఫ్ టైం క్యారెక్టర్ అనమాట. ఇది లైఫ్ చేంజర్ శివాజీకి అయితే. బికాజ్ శివాజీ అనే నటుడు మనకు ఎన్నేళ్ల నుంచో తెలుసు, బహుశా 25 years నుంచి ఉన్నాడు కావచ్చు. గత 5-6 ఏళ్ళుగా అయితే కనబట్టం లేదు కూడా ఎక్కువగా. సో ఆయనలో ఇంత నటుడు దాగున్నాడా అనేది ఈ సినిమా చూపిస్తుంది. వండర్ఫుల్గా అందులో జీవించేశాడు. మన థియేటర్ బయటకు వచ్చాక ఇద్దరే క్యారెక్టర్లు గుర్తుకుంటారు. ఒకటి ప్రియదర్శి, ఇంకోటి మంగపతిగా శివాజీ అనమాట. లైఫ్ చేంజింగ్ క్యారెక్టర్ ఆయనకి, లైఫ్ చేంజర్ ఇది ఈయనకి. అండ్ ప్రియదర్శికి అయితే ఆయన గేమ్ చేంజర్. ఆయన కంటిన్యూస్గా సినిమాల్లో ఉన్నాడు, మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. లైక్ మల్లేశం అనేది ఆఫ్ బీట్ రోల్ చేశాడు. దెన్ బలగంలో మంచి క్యారెక్టర్, అటు ఆర్ట్ అండ్ కాస్త ఫన్ అదంతా మిక్స్ చేసిన క్యారెక్టర్. కామెడియన్గా అయితే ఆర్ హీరో సైడ్ కిక్గా చాలా సినిమాలు చేశాడు. జాతిరత్నాలు అవి ఇవన్నీ చేశాడు. మంచి సత్తా ఉన్న నటుడు. కానీ ఇందులో ఉన్న క్యారెక్టర్ ఆర్క్ ఏదైతే ఉందో చాలా హెల్ప్ అయింది. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. దాన్ని 100% ఈయన యూటిలైజ్ చేసుకున్నాడు. సార్ ఈ మూవీ చాలా గ్రిప్పింగ్గా ఉంది. ఏంటి మూవీలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు? ఇందులో ఉన్న స్పెషాలిటీ అంటే మేజర్గా రైటింగ్. సో ఇది ఒక సబ్జెక్ట్, అంటే ఇంతకుముందు లేని సబ్జెక్ట్. అంటే కోర్ట్ రూమ్ డ్రామాస్ ఉన్నాయి, నేను చెప్పినట్టుగా ఒక కొత్తగా వచ్చిన లా ఏదైతే ఎనాక్ట్ అయిందో దాని గురించి చాలా డీటెయిల్డ్గా రాసుకున్నాడు.